విశాఖపట్నం హెల్త్ సిటీలో 108 పడకల ఆసుపత్రిని నిర్మాణం చేసి అన్ని బ్రాడ్ స్పెషాలిటీస్తో విశాఖపట్నం ప్రజలకి ఒక నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న మెడ్సీ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రధానంగా డాక్టర్ శిరీష గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ ఆర్థోపెడిక్ సర్జరీ చేయడానికి, ప్రధానంగా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయడానికి మారుతున్న కాలంలో టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ ఈ సర్జరీ ప్రక్రియని మరింత సరళతరం చేయడానికి, హీలింగ్ సమయాన్ని తగ్గించడానికి వాళ్ళ రోబోటిక్ సర్జరీస్, యాక్టివ్ రోబోటిక్ సర్జరీస్ చేస్తున్న సందర్భంగా ఆ యూనిట్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. తద్వారా అత్యంత ప్రిసిషన్తో హీలింగ్ టైం తగ్గడమే కాకుండా ఆ లాంజివిటీ కూడా 20 సంవత్సరాలు ఉన్నది 25 సంవత్సరాలు 30 సంవత్సరాల దాకా ఉండడం, తద్వారా ఎవరైతే పేషెంట్ నీ సర్జరీ చేయించుకున్నారో భవిష్యత్తులో కూడా వెంటనే ఇబ్బందులకు గురి కాకుండా ఉండే విధంగా ఇవాళ టెక్నాలజీని అనుసంధానం చేసుకొని వినూత్న ప్రయోగం చేస్తున్న యాజమాన్యానికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. ప్రధానంగా పేదలను దృష్టిలో పెట్టుకొని డాక్టర్లందరూ కూడా పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటున్నారు కాబట్టి ప్రతిదీ వ్యాపార పరంగా చూడకుండా, ప్రతిదీ కూడా ఈ వాణిజ్యపరమైన దృక్కోణంలో కాకుండా కాస్త సేవాభావంతో మానవతావాదాన్ని అందించి ఈ వస్తున్న పేషెంట్లకి నాణ్యమైన వైద్య సేవలను అందించాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ మెడ్సీ అనేది 108 బెడ్స్ హాస్పిటల్. సార్ అన్నట్టుగా మేము ఎక్కువగా ప్రివెన్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. లైఫ్ స్టైల్ కానీ ఒబేసిటీ క్లినిక్స్ అని స్టార్ట్ చేసాం. సో ఈ అన్నిటికీ మూలం ఒబేసిటీ. సో ముందు ప్రివెన్షన్ అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. డిసీజ్ వచ్చాక ఎలాగో ట్రీట్మెంట్ తప్పదు. సో ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీతో పేషెంట్కి కాస్ట్ ఎఫెక్ట్గా ఉండే విధంగా మెడ్సీ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ని కస్టమైజ్ చేస్తున్నాము. సో ఈ ఫెసిలిటీని అందరూ యూజ్ చేసుకోవాలి. అండ్ ఈ ఫస్ట్ 100 సార్ చెప్పినట్టుగా ఈ ఛార్జెస్ అనేవి లేకుండా చేస్తున్నాము. షుగర్ లాగే జనాలందరూ ఓవర్ వెయిట్స్ అవుతున్నారు, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు, ఇంక్లూడింగ్ మీ. సో మనం ఓ వెయిట్ జాయింట్ మీద, మొకాళ్ళ మీద 60 to 70% బాడీ వెయిట్ పడుతుంది అందరికి. సో ఒకప్పుడు మీకు మన పూర్వీకులకి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళ పెయిన్ సెన్సిటివిటీ చాలా ఎక్కువ, మనకి చాలా తక్కువ. ప్లస్ అరుగుదల పెరుగుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్. ఇప్పుడు అందరూ 50-60 kgs ఎక్స్ట్రా ఉంటున్నారు నార్మల్ హ్యూమన్ బీయింగ్లో. సో దీనికి అరుగుదలకి ఎక్కడ ప్రపంచంలో ట్రీట్మెంట్స్ లేవండి, ఓల్డ్ ఏజ్కి ఏమి ఉండవు. సో దానికి బెస్ట్ ఆప్షన్ ఒకటి వెయిట్ రిడక్షన్ తగ్గాలి, స్టేజ్ 1, 2లోని. స్టేజ్ 3 నుంచి, స్టేజ్ 4 నుంచి బియాండ్ దట్ డిఫార్మిటీస్ కూడా వచ్చేస్తాయి, కాళ్ళు బెండ్ అయిపోతూ ఉంటాయి. దానికి నీ రీప్లేస్మెంట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. అట్లీస్ట్ మనం సర్జరీ లేకుండా 10-20% పెయిన్ ఇంప్రూవ్ చేయగలం, అండ్ దట్ ఈస్ ఓన్లీ టెంపరీ. బట్ పర్మనెంట్గా ట్రీట్మెంట్ బాగా తగ్గాలి. 80 to 90% ఫీమేల్స్లో పెయిన్ తగ్గిపోతుంది, మేల్స్లో అయితే 100% పెయిన్ తగ్గిపోతుంది. విశాఖపట్నం హెల్త్ సిటీలో మెడ్సీ హాస్పిటల్ 2nd ఫ్లోర్లో రోబోటిక్ యూనిట్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం హాస్పిటల్ చైర్మన్ గారు డాక్టర్ శిరీష రాణి గారు మనతో పాటు ఉన్నారు. మేడం గారు, హాస్పిటల్ తాలూకా ప్రత్యేకతలు ఏంటి, అసలు రోబోటిక్ విధానాన్ని మనం పెట్టడానికి కారణం ఏంటి, మీ మాట్లాడారు. సో ఈ హాస్పిటల్ 108 బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఈ రోబో ఈరోజు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు లాంచ్ చేయడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే రీప్లేస్మెంట్స్ జనరల్గా కూడా అవుతుంటాయి, బట్ రోబో ద్వారా ఏంటంటే త్వరగా హీల్ అవ్వడానికి అండ్ ఆ లాంగివిటీ పెంచడానికి ఈ అడ్వాన్స్డ్ విధానాన్ని మెడ్సీ హాస్పిటల్లో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ లాంచ్ సందర్భంగా హెల్త్ మినిస్టర్ గారు కూడా మీకు చెప్పే ఉంటారు. సో ఫస్ట్ 100 సర్జరీస్ని మేము రోబో ఛార్జెస్ లేకుండా చేస్తున్నాము. ఈ ఫెసిలిటీ ఎవరైతే
ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో మా హాస్పిటల్ డాక్టర్ వివిఎన్ వర్మ సార్ ఆర్థోపెడిషన్. సో మీకు దీని గురించి మోర్ డీటెయిల్స్ సార్ చెప్తారు. అసలు మిడ్సీ హాస్పిటల్ అనేది వ్యాపార కేంద్రం కాకుండా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో మొట్టమొదటికి వచ్చినటువంటి 100 మంది పేషెంట్లకు బోన్ రీప్లేస్మెంట్ అవ్వచ్చు, హీలింగ్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే చికిత్స అందించే ఉద్దేశంతో కేవలం 50%తో ఈ యొక్క ఆపరేషన్ చేయాలని భావించారు. అధునాతన వైద్య సేవలతో పాటు తక్కువ ధరకి కూడా ఎవరైతే బాధితుల్లో ఎవరైతే చికిత్స చేయడానికి బాధపడుతూ డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతుంటారో దానికి తక్కువ ధరకి ఇస్తూ నాణ్యమైన వైద్యశాల అందించే ఉద్దేశంతో డాక్టర్ వరుణ్ గారు మనతో మాట్లాడుతున్నారు. కాన్సెప్ట్ ఏంటంటే అధునాతనమైన వైద్య సేవలు ప్రజలకి అందుబాటులో ఉంచే విధంగా ఈ రోబో అన్నది ఈరోజు లాంచ్ చేసింది. నమస్తే అండి, నేను డాక్టర్ బివిఆర్ఎన్ వర్మ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. ఈరోజు మా మెడిసి హాస్పిటల్ మోస్ట్ అధునాతనమైన హాస్పిటల్, డిజైన్ కాన్సెప్ట్ కానీ చాలా బాగా డిజైన్ చేసిన హాస్పిటల్, 108 బెడ్స్ హాస్పిటల్. మా హాస్పిటల్లో ప్రత్యేకతలు ఏంటంటే పేషెంట్స్కి కార్పొరేట్ వైద్యాన్ని చాలా తక్కువలోనే మేము అందిస్తున్నాం. ఆ ఉద్దేశంతోనే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అని తీసుకుంటాం. అంటే మొఖాలు మార్పిడి ఒకప్పుడు రోబో లేకుండా కూడా చేసేవాళ్ళం అండి. ఆ రోబోటిక్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ లాంగివిటీ పెరుగుతుంది, ప్రెసిషన్ బాగుంటుంది, యాక్యురసీ బాగుంటుంది. దీనివల్ల పేషెంట్కి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు మన్నిక లోపల ఉండటానికి ఇంప్లాంట్ బాగా దోహదం చేస్తుంది. నీ రీప్లేస్మెంట్ మా ప్రత్యేకత ఏంటంటే యూజువల్గా మేము రోబోటిక్ ఛార్జెస్ వేరే సిటీస్లో కానీ వేరే హాస్పిటల్స్లో ఛార్జ్ చేస్తారు. నా రోబోటిక్ ఛార్జెస్ నేనేం ఛార్జ్ చేయకుండానే రీప్లేస్మెంట్ సర్జరీ అందుబాటులోకి తీసుకొస్తున్నాను. ప్రజలందరికీ దీనికి అందుబాటులోకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ రోబోటిక్ సర్జరీ చేసుకుని వస్తున్నాను. రోజు రోజుకు మోకాలు నొప్పులతో చాలా మంది పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఇబ్బంది పడకుండా తగిన సూచనలు జాగ్రత్తలు వహిస్తే వైద్య సేవలతో పాటు పూర్తి ఆరోగ్యంగా ఉంటారని చెప్పి వరం గారు చెప్తున్నారు. ముఖ్యంగా స్థూలకాయ ఉన్న వాళ్ళు బరువు తగ్గించుకోవాలంటున్నారు. ఏదైతే హీలింగ్ ఉన్నటువంటి ఏదైతే చికిత్సకు సంబంధించినటువంటి మంచి వైద్య సేవలు అందిస్తా ఉన్నారో దానికి అయ్యే ఖర్చులు కానీ దానికి పరిమితి మించి చేస్తా ఉంటున్నారు. యూజువల్గా వేరే మన హైదరాబాద్లో కానీ వేరే హాస్పిటల్స్లో అందరూ మినిమం 3.5 లక్షలన్నా తీసుకుంటున్నారు రోబోటిక్. మేము అలా కాకుండా నా ఛార్జెస్, రోబోటిక్ ఛార్జెస్ నేను తీసుకోకుండానే నేను ఆపరేషన్ చేస్తున్నాను. ఇంప్లాంట్కి రోబోటిక్కి స్పెషల్గా కొన్ని డిస్పోజబుల్స్ వాడతాం. అవి తప్ప మేము ఎక్స్ట్రా ఛార్జ్ చేయట్లేదు. నా తరపున ప్రజలకు సర్వీస్ చేయడానికి ఉద్దేశంతో నేను ఈ సొల్యూషన్ తీసుకొస్తున్నాను. ప్రజలందరికీ అందుబాటులో ఉండటానికి కోసం రోబోట్ని, టెక్నాలజీని ఉపయోగించుకుంటే వాళ్ళకి హెల్తీగా బాగుంటారనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఏదైతే చికిత్స చేసిన రోజులోనే డిశ్చార్జ్ అంటున్నారు, ఆడవాళ్ళకైతే ఒక రోజు వ్యవధి తీసుకుంటా అంటున్నారు, మగవాళ్ళకైతే అదే రోజు డిశ్చార్జ్ చేస్తా అన్నారు. ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి పేషెంట్లందరూ కూడా వచ్చి సేవలు అందించుకోవాలని చెప్పేసి మెర్సీ హాస్పిటల్ డాక్టర్ వరుణ్ గారు చెబుతున్నారు ఆయన మాటల్లో. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రపంచంలోని అందరికీ ఓవర్ వెయిట్ బాగా పెరిగిపోతున్నారండి. ఓవర్ వెయిట్ పడటం వల్ల ఎవరికైనా ఒక మనిషికి సగటున 70% బరువు మొఖాల మీద పడుతుంది. అందుకనే బరువు పెరగటం వల్ల అరుగుదల తొందరగా వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు 70-60 ఇయర్స్ దాటింది. ఇప్పుడు యంగ్స్టర్స్కి, చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి చైల్డ్ ఒబేసిటీ స్టార్ట్ అయిపోతున్నాయి. దానికి జంక్ ఫుడ్స్ ఎక్కువ తినేయటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. సో దీనికి ఏంటంటే ఎస్పెషల్ ఆడవాళ్ళకి ఒకప్పుడు 50 ఇయర్స్ దాటితే అరుగుదల వచ్చేది, ఇప్పుడు 40 ఇయర్స్ దాటికి అరుగుదల వచ్చేస్తున్నాయి. సో ఈ సందర్భంగా రోబోటిక్ రీప్లేస్మెంట్ చేయటం వల్ల ఏంటంటే మీకు మన్నిక అనేది చాలా లాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎస్పెషల్ ఆడవాళ్ళకి బోన్స్ వీక్ అయిపోతుంటాయి 50 ఏళ్ళ తర్వాత. సో దానికి మనం డైట్ కంట్రోల్ చేసుకుంటూ, మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకుంటూ మళ్ళీ రెండో సర్జరీకి రాకుండా దూరంగా ఉంచడానికి కోసం ఈ రోబోటిక్ సర్జరీ బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా అసలు మనం హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏదైతే మోకాలు నొప్పులు లేదంటే ఆపరేషన్ చేయాలనుకున్నారో దానికి సక్సెస్ చెప్పారు. అట్లా కాకుండా ముందుగానే ప్రివెన్షన్ పాటించాలి, అందరూ ఆరోగ్యం ఉండాలని దాని మీద అసలు ఏవైనా పద్ధతులు పాటిస్తే మోకాలు నొప్పులు రాకుండా తీసుకొచ్చిన జాగ్రత్త మీద వరుణ్ గారు మాట్లాడతారు. ఆర్థరైటిస్ తగ్గించుకోవాలి, దూరం చేయాలి అంటే మనకి కావాల్సింది ముఖ్యమైనది ఫుడ్ తగ్గించుకోవటం, డైట్ బాగా కంట్రోల్ చేయాలి, రొటీన్ ½ అన్ అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్స్ట్రా జంక్ ఫుడ్స్ అన్ని తగ్గించుకుంటే వెయిట్ తగ్గడం వల్ల మీకు మనకి ఎక్కువ ఉంటుంది. కెమెరామెన్ నారాయణతో మీ జన్నేత.